నవ్వురా. హలో జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అంటే మా విలేజ్ టూర్ అండ్ మా హోమ్ టూర్ ఇస్తా. మా విలేజ్ ఎలా ఉందో చూపిస్తా, మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తా, ఇంకా ఈరోజు ఏమేమి చేస్తాను మొత్తం చూపిస్తా అన్నమాట. ఇప్పుడు ట్యాంక్ పైకి ఎక్కుతున్నాను. ట్యాంక్ పైకి ఎక్కి చూపిస్తా మా విలేజ్ మొత్తం ఎలా కనిపిస్తుందో పై నుంచి. అండ్ మా దగ్గర వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది మా ఊరి వాటర్ ట్యాంక్. అయితే దీంట్లో ఇప్పుడు వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి మా విలేజ్. అక్కడ కనిపిస్తుంది కదా, బ్లర్ అయిపోయింది. బ్లూ కలర్ అది మా ఇల్లు. సాయంత్రం టైం ఇదంతా వ్యూ చాలా బాగుంటుంది. ఇది మొత్తం సాయంత్రం టైం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ గుట్టలు మా చేన్లు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మా విలేజ్లో మొత్తం 23-24 ఇల్లు ఉంటాయి అంతే, ఇంకా పెద్దగా ఏముండవు అంతా. అండ్ ఇక్కడ ఎక్కువ మా అంటే అన్నదమ్ములు అందరూ, మా పెద్దనాన్న వాళ్ళు, మా అన్న వాళ్ళమే ఉంటాం. ఇంకా మా మామ వాళ్ళు ఒక 5-6 ఇల్లు అవి ఉంటాయి. అందరం చాలా బాగా కలిసి ఉంటాం. అందరూ ఒకరితో ఒకరు అన్ని హ్యాపీనెస్ అయినా బాధ అయినా ఏదైనా షేర్ చేసుకొని, ఎవరికి ఏమన్నా కష్టాలు వచ్చినా అందరు కలిసి దాన్ని ఏమంటారు దాన్ని క్లియర్ చేసుకుంటాం. ఫ్లాగ్ మేము వినాయక చవితికి వేసుకున్నాం. ఇది సాయంత్రం టైం ఇది మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. నేను సాయంత్రం ఇంకోసారి చూపిస్తా. మా ఊరు వాటర్ మోటారు అంటే ఇక్కడ నుంచే తాగే నీళ్ళు ఇవే. మా ఊరికి 24 hours ఆన్ సర్వీస్. ఇది వచ్చేసి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్. తాగే నీళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి. నీళ్ళు 24 hours ఆన్ సర్వీస్. మేము ఇవే తాగుతాం. మా వరకైతే ఇది ఫిల్టర్ నీళ్ళ కన్నా బెస్ట్. ఇక్కడ 2-3 తాండాల వాళ్ళు అండ్ ఇక్కడ ఒక ఊరుంది, వాళ్ళు కూడా ఇక్కడ నుంచే నింపుకెళ్తారు నీళ్ళు. మా ఊరు నీళ్ళు బాగుంటాయని. మా ఊరి స్కూల్. నేను కూడా ఇక్కడనే చదువుకున్నా చిన్నప్పుడు, 1 నుంచి 5 వరకు. ఇది వచ్చేసి మా పాత ఇల్లు. నేను చిన్నప్పుడు దీంట్లో ఉండే, అంటే మా తాత వాళ్ళు కట్టిన ఇల్లు అప్పటిది. ఇది మేము కట్టుకున్న ఇల్లు, కొత్త ఇల్లు. ఇది వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళది. మా పాత ఇల్లు లోపలికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉందో. ఇది ఇరిగిపోయింది. ఇవన్నీ ఇరిగిపోయాయి. సో ఇది సపోర్ట్ అన్నమాట. ఇది లేకపోతే పడిపోతుంది.
ఇక్కడ చూసుకుంటే అక్కడ ఒకటి సపోర్ట్లే, ఇక కట్టెలన్నీ పోయాయి. ఇది పాతకాలపు వంట చేసుకునేది. దాదాపు నేను 7th or 8th క్లాస్లో ఉండే వరకు ఇంట్లోనే ఉన్నాం. దాని తర్వాత దాన్ని అంటే అప్పటికి అది పని అయ్యి కొంచెం దాంట్లో కూడా గోడలు కట్టేసి ఉండే, జస్ట్ గోడలు కట్టాము అంతే. దాని తర్వాత అది మొత్తం రెడీ చేసుకొని ఇది పడిపోయేలా వచ్చిందని దాన్ని తొందరగా రెడీ చేసుకొని అక్కడ వెళ్ళిపోయాం. ఇవి కూడా పాతకాలపు ఇల్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బాగున్నాయి. మా కొత్త ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడు పడుకుంది మా చెల్లి. ఇది వచ్చేసి మా టీవీ, మా ఇంటి దేవుళ్ళు, మా తాత నానమ్మ. ఇది నా రూమ్, మొత్తం నావే ఇవి. మా కిచెన్. పూల చెట్లు కూడా పెట్టుకున్నారు ఇక్కడ. ఇది కరివేపాకు చెట్టు. చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ, హ్యాపీగా ఉన్నాం. మా అన్న ఏమో సిటీలో అక్కడనే ఉంటాడు, సిటీలో. నేను, మా చెల్లి, మా నాన్న, మా అమ్మ, అంతే. హ్యాపీగా ఉన్నాం. ప్రజెంట్ అయితే చాలు, చేసుకుంటున్నాం, తింటున్నాం. అప్పులు క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉన్నాం. ఇంకొన్ని రోజుల్లో మా చెల్లి పెళ్ళి కూడా వస్తుంది. అది కూడా అయిపోతే మొత్తం ఫ్రీ. ఆమె ఫ్రీ బర్డ్. నవ్వుతున్నాడు వీడు. నవ్వురా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసా. ఇక్కడ మొత్తం మా మామ వాళ్ళ ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు అవే ఉంటాయి. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇల్లు, మా మామ వాళ్ళది ఇది. ఈ ప్లాట్ ఉంది కదా, ఈ ప్లాట్ మాదే. మా మామ వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారు ఇక్కడ. కొత్తగా వచ్చింది అది ఇంద్రం ఇల్లు, అది. ఇప్పుడు ముందుకు పోతున్నా. మొత్తం ముందు, మా ఊరి ముందు అది ఎంట్రెన్స్ మొత్తం కొబ్బరి చెట్లే. ఇల్లు వచ్చేసి మా అన్న వాళ్ళది, ఇది కూడా మా వాళ్ళది, వీళ్ళదే. కొత్తగా కడుతుర్రు ఇల్లు. అది అయిపోయింది. ఇది క్లియర్ అయిపోతే మా అన్న పెళ్ళి కూడా ఉంటుంది త్వరలో. మా అన్న వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది తొందరగా పని అయిపోతే మా అన్న పెళ్ళి కూడా ఉంటుంది, ఫుల్ చిల్లిగా. మా అన్న వస్తున్నాడు. మేమైతే మనం తాండూరుకి వెళ్తున్నాం. నేను కూడా కొంచెం స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్దాం. ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయా. మా అన్న వాళ్ళు కూడా అందరు రెడీ అయిపోయారు. ఇక వెళ్ళాలి. మా బ్రదర్ ఇంకా రాలేదు, ఇంకోడు. సో ఇక వాళ్ళు కూడా వస్తే ఇక వెళ్ళడమే. నవ్వండి, ఎన్ని రోజులు నవ్వుతారు. నాకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు చూసుకుందాం. మనోడు నా ఫోన్ ఎత్తుకెళ్ళి దాపెట్టుకున్నాడు. నా ఫోన్ నా దగ్గర లేదు అంటున్నాడు. ఈయన రాలేదని అప్పుడు నుంచి నవ్వుతాం చేసిండు. నన్ను కాల్ చేసి ఇప్పుడు వచ్చిండు వెళ్దామంటే ఇప్పుడు టైం పాస్ చేసిండు. బాగా చేస్తాడు మొత్తం పోయి.
బైక్ అయితే వచ్చేసాం ఇప్పుడు. మన వాళ్ళు కొంచెం వాళ్ళ పని ఉంది, సో దానికోసం వచ్చాం. అది అయిపోయాక వెళ్దాం. ఈయన వచ్చేసి బైక్ లోన్ తీసుకుంటున్నాడు అన్నమాట, సో దానికోసం వచ్చాం ఇప్పుడు. అన్నా ఓ అన్నా చూడే, ఇటు చూడే. ఓ హలో నవ్వు. ఇంకో ఆయన బ్యాంకులో ఉన్నాడు, ఆయనకు అక్కడ బ్యాంక్లో వర్క్ ఉంది. సో ఆయన ఆడికి వెళ్తే మేము ఇక్కడ లోన్ కోసం ఇక్కడ వచ్చాం. ఈయన బండి మీద లోన్ తీసుకుంటున్నాడు అనమాట, ఆయనకు డబ్బులు అవసరం ఉంది. సో దానికోసం ఇక్కడికి వచ్చేసాం. చాయ్ వచ్చేసింది మనకు. ఈయనకు 3 బిస్కెట్లు తీసుకురమ్మంటే 6 తీసుకురమ్మంటే 3 తీసుకొచ్చాను. ఈయన ఒకరు చూసుకుంటారు. బిల్లు కట్టండి అండి. ఈయనే మా సారు, ఇల్లు ఈయనే కడతారు. ఇక వీళ్ళు ఒక్క సిగ్నేచర్ కూడా చేయకుండా పని అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. నేను కూడా అయిపోయిందేమో అని ఎక్కేసి వెళ్తున్నాను. ఇప్పుడు వాళ్ళు స్టోర్ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ రిటర్న్ పిలిచారు. సిగ్నేచర్ చేస్తుండే ఇప్పుడు. 13,000 అయిపోయింది. ఇక సిగ్నేచర్ అయిపోయింది, వెళ్ళాలి. ఇక రిటర్న్ వెళ్తున్నాం. సో మేమైతే ఇంటికి వచ్చేసాం. నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే రాగానే తినేస్తున్నా. సో ఇప్పుడు తినేసి వెళ్ళి నేను ఎడిటింగ్ చేసుకుంటా. మీరు తినేసి పడుకోండి. అందరికి గుడ్ నైట్. అండ్ మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.